ఫ్రెండ్స్, మనం దీపావళి చేసుకుంటాం కదా! క్రాకర్స్ కాల్చకుండా చేసుకోలేమా? క్రాకర్స్ వలన ఈ విధంగా మనకి ఎంత పొల్యూషన్ వస్తుందో చూడండి. దీపావళి అంటే దీపాల ఆవళి. అంటే దీపాలను వరుసగా పెట్టడం వలన మన పూర్వీకులు దీపావళి అని పేరు పెట్టారు. కాబట్టి మనం దీపాలు వెలిగిద్దాం. టన్నుల కొద్దీ క్రాకర్స్ కాల్చేసి ఆ వచ్చే పొల్యూషన్ పొగ అంతా మన ఊపిరితిత్తుల్లో, మన చిన్నపిల్లల ఊపిరితిత్తుల్లోకి పోయి వాళ్ళు ఎలా బతకాలి? ముందు ముందు జనరేషన్ ఇలానే చనిపోవాలా? కాదు ఫ్రెండ్స్, పొల్యూషన్ని ఆపేయాలి మనం. క్రాకర్స్ని ఆపేయండి. దీపాలు పెట్టుకోండి. దీపావళికి దీపావళి పండగ దీపావళి పెట్టుకోండి. అంతేగాని క్రాకర్స్ని మాత్రం టన్నులు కొద్దీ కాల్చి ఈ విధంగా పొగను, కాలుష్యాన్ని వెదజల్లవాకండి. నేను చెప్పేది ఏంటంటే, మన ముందు తరాలకి మంచి భవిష్యత్తుని, మంచి వాతావరణాన్ని కేటాయిద్దాం. మన పూర్వీకులు మనకి ఎలాగా కేటాయించారో మనం కూడా వాళ్ళకి అలాగే కేటాయిద్దాం కదా ఫ్రెండ్స్. ఏమంటే సరే ఫ్రెండ్స్, మరి క్రాకర్స్ వలన ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసా? క్రాకర్స్ తయారీ కేంద్రం శివకాశీలో కానీ మన ఈ మధ్య మన తెలుగు రాష్ట్రంలో కూడా చనిపోయారు ముగ్గురు. వాళ్ళ జీవితాలు కూడా బాగుపడేవి కదా క్రాకర్స్ లేకపోతే. కాబట్టి క్రాకర్స్ని అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్రాకర్స్ వలన మనకేమీ పొల్యూషన్ తప్ప ఏమీ లేదు ఫ్రెండ్స్. నిజంగా డబ్బుల్ని కాల్చినట్టే, లక్ష్మీదేవి రోజు లక్ష్మిని కాల్చినట్టే. మీరు ఆలోచించండి ఒకసారి. లక్ష్మీదేవి రోజు లక్ష్మిని కాల్చడం అంటే ఎంత ఇదిగా ఉంటుందో చూడండి, మీరు ఆలోచించండి. అవును కదా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే బెల్ మీద నొక్కండి. హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్రాకర్స్ని టన్నులు కాల్చి ఈ విధంగా మనం భూమి మీద కాలుష్య ఆసారంగా మార్చవాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ముందు తరాలు కూడా హాయిగా శ్వాస పీల్చుకోవాలి కదా, అందుకు చెప్తున్నాను అన్నమాట. తర్వాత మనం పండుగలు అనేవి సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలి, కానీ ఈ విధంగా వైలెంట్గా చేయటం మంచిది కాదు ఫ్రెండ్స్. అలాగే ఎలాగైనా సరే మీరు ఆపేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పాలి అంటే, మనం ప్రస్తుత తరుణంలో అవినీతి అనేది పెరిగిపోతుంది. ఈ అవినీతిని అంతం చేయడానికి ఆలోచించాలి ఫ్రెండ్స్. మనం ఎక్కడ చూసినా డబ్బుల కోసం చేతులు దాపే వ్యవహారం. ఇది మాత్రం బాగాలేదు ఫ్రెండ్స్. మనం కూడా స్వేచ్ఛగా బ్రతకాలి ఫ్రెండ్స్. ఈ డబ్బుల ప్రపంచం ఎందుకు? హాయిగా స్నేహంగా బ్రతకాలి. డబ్బుల కోసం మనుషులను చంపటం ఏంటో ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచాన్ని మనం శాంతియుతంగా మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే, తోటి మనుషులను కూడా మన ఇంటి వాళ్ళలాగానే భావించాలి. అంతేగాని వాళ్ళ మీద ఫైటింగ్లు చేయటము, తిట్టడము, కొట్టడము, గేలి చేయడం ఇలాంటివి చేయకూడదు. ఏమైనా కానీ మనం ఈ విధంగా మనలోనే మార్పు రావాలి ఫ్రెండ్స్. మార్పు రాకపోతే ఈ సమాజం చాలా చెడిపోతుంది. చూడండి, ఈ విధంగా భార్యలే భర్తలను ఏ విధంగా చంపుతున్నారో చూసారా? ఎలా ఉంది? అలా కాదు ఫ్రెండ్స్. మనం బాగా బతకాలి. మనిషి అన్నవాడు మనిషిలానే బతకాలి. ఈ విధంగా వైలెంట్గా ఉంటే ప్రపంచం మొత్తం ఎప్పుడో తలకిందులైపోతుంది. మనిషి అనేవాడు ఈ భూమి మీద లేకుండా పోతాడు. కాబట్టి మనమందరం సుఖంగా, శాంతిగా పండగలు చేసుకుంటూ బతకాలి ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా మనం అందరూ మారాలని చెప్తున్నాను. వైలెంట్గా చంపుకోవడాలు ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్? మనం హాయిగా నలుగురితో మాట్లాడుతూ, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా వైలెంట్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఫోన్ల ద్వారా ఎంతో వైలెంట్ అవుతుంది. షేర్ చేయండి, బెల్ ఐకాన్